సాఫ్ట్వేర్ రివ్యూస్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. సాఫ్ట్వేర్ రివ్యూస్ అనేది ఒక సిస్టమేటిక్ ఇన్సెప్షన్ అన్నమాట. దేనిని సిస్టమేటిక్ ఇన్సెప్షన్ చేస్తాం? ఒక సాఫ్ట్వేర్ని ఒక సిస్టమేటిక్ ఇన్సెప్షన్ చేస్తాం. ఎవరు చేస్తారు? ఒకరైనా చేయొచ్చు, లేకపోతే మోర్ దెన్ వన్ ఇండివిజువల్స్ అని ఉంటారు. వీళ్ళందరూ ఒకటే దగ్గర కూర్చొని ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, డిఫెక్ట్స్ ఉన్నాయా అనేసి ఫైన్ చేస్తారు. ఇది ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది తెలిసి ఉంటుంది మీకు. ఇంతకుముందు చాప్టర్స్లో ఉంటుంది, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్లో కూడా ఉంటుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సరే మళ్ళీ చెప్తా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనము కమ్యూనికేషన్ చేస్తాం. కమ్యూనికేషన్తో రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ అయిపోయింది తర్వాత రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేస్తాం, అవసరం లేని రిక్వైర్మెంట్స్ తీసేస్తాం. తర్వాత డిజైన్ చేస్తాం. ఇది చేసేసి ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు కదా నువ్వు. ఇక్కడ ఒక డిజైన్ చేస్తావు. డిజైన్ చేసి ఫస్ట్ కమ్యూనికేషన్ చేస్తూ రిక్వైర్మెంట్స్ గెయిన్ చేసుకొని దానికి అకార్డింగ్ డిజైన్ చేసుకొని తర్వాత మోడలింగ్ చేస్తావు. మోడలింగ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్ చేసి తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తాం. డిప్లాయ్మెంట్ చేసి మెయింటెనెన్స్ చేస్తాం. ఇది అన్నమాట మ్యాటర్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో దీని అయితే ఎర్లీ స్టేజెస్ ఉంటాయో, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఇది సాఫ్ట్వేర్ రివ్యూ అనేది జరుగుతుంది. ఓకేనా? ఏదైతే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎర్రర్స్ అనేవి రైస్ కావచ్చు కదా. ఆ ఎర్రర్స్ని రైస్ అయిన ఎర్రర్స్ని సాల్వ్ అయిపోతాయి ఈ సాఫ్ట్వేర్ రివ్యూలో. ఓకేనా? 2 types ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. ఒకటి ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్, ఇంకోటి ఇన్ఫార్మల్ టెక్నికల్ రివ్యూ. ఓకేనా? ఇంకోసారి చెప్తున్నా, ఇక్కడ చదువుతాను కానీ సాఫ్ట్వేర్ రివ్యూ ఈజ్ సిస్టమేటిక్ ఇన్సెప్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇది ఎవరు చేస్తారంట? బై 1 or more than ఇండివిజువల్ చేస్తారు. వీళ్ళందరూ కలిసి దేనికోసం వర్క్ చేస్తారంటే ఎర్రర్స్ని ఫైన్ చేసి దాన్ని రిసాల్వ్ చేస్తారు. ఎర్రర్స్ అనొచ్చు, డిఫెక్ట్స్, దాన్ని ఫైన్ చేసి రిసాల్వ్ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ లోపల. ఏదైతే ఇదంతా డ్యూరింగ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో జరుగుతుంది. తర్వాత టైప్స్ ఉంటాయి, ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్, ఇంకా ఇన్ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్. ఓకే, ఇక్కడికి సాఫ్ట్వేర్ రివ్యూ యొక్క ఇంట్రడక్షన్ అయిపోయింది, బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఒక ఫార్మల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఫార్మల్ స్పెక్ట్రమ్ అనేది ఇట్ ఈస్ రిఫర్స్ టు ఏ రేంజ్ అనొచ్చు, లేకపోతే కంటిన్యూయం ఆఫ్ టెక్నిక్స్ అనొచ్చు, అండ్ అప్రోచెస్ యూజ్డ్ టెక్నిక్స్ అనొచ్చు. ఇవన్నీ మనం ఎందుకు దీనిలో ఏంటంటే ఈ స్పెక్ట్రమ్లో ఏముంటాయంటే, ఈ స్పెక్ట్రమ్ ఏం చేస్తుందంటే అప్రోచెస్ ఉంటాయి. ఇది ఏం చేస్తే టెక్నిక్స్ అండ్ అప్రోచెస్ ఉంటాయి స్పెక్ట్రమ్లో. దేనికి మనకు అంటే అనలైజ్, స్పెసిఫై అండ్ డిజైన్ ద వెరిఫై ద సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎంత మంచిగా వర్క్ చేస్తుంది. ఒక టైప్ ఆఫ్ రివ్యూస్ అనమాట. ఆ రివ్యూస్ అన్నీ ఒక స్పెక్ట్రమ్లో చూపిస్తే దీన్ని స్పెక్ట్రమ్ అంటారు. 3 ఉంటాయి అబ్బా: ఫార్మల్ రివ్యూస్, ఇన్ఫార్మల్ రివ్యూస్, సెమీ రివ్యూస్. అవన్నీ ఒక స్పెక్ట్రమ్ కిందకి వస్తాయి. ఓకేనా? అలా ఇట్ స్పాన్స్ ఫ్రమ్ ద ఇన్ఫార్మల్ మెథడ్స్ టు హైలీ ఫార్మలైజ్ మెథడ్. ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇన్ఫార్మల్ మెథడ్స్ నుంచి, ఇన్ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ నుంచి ఫార్మలైజ్ మెథడ్స్, ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ వరకు వెళ్తాయి ఈ స్పెక్ట్రమ్ లోపల, డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ రిగర్ అండ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ రిక్వైర్డ్ ఫర్ ద టాస్క్. ఒకవేళ దానికి తక్కువ దానిలో పని అయిపోతుంది అంటే ఇట్ గో విత్ ద స్మాల్ రివ్యూ. ఒకవేళ దానికి మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఎక్కువ అవసరం ఉంటుందంటే ఇట్ గో విత్ అట్లా. హియర్ ఇస్ ద బ్రేక్డౌన్ ఆఫ్ ఫార్మల్ స్పెక్ట్రమ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫార్మల్ మెథడ్స్, సెమీ ఫార్మల్ మెథడ్స్, ఫార్మల్ రివ్యూస్. ఓకే, ఇన్ఫార్మల్ రివ్యూస్ అని అనొచ్చు, లేకపోతే ఇన్ఫార్మల్ మెథడ్స్ అని అనొచ్చు. ఆడియోక్ రివ్యూ అని ఉంటుంది. ఆడియోక్ రివ్యూ ఇన్ఫార్మల్ మెథడ్స్లో 2. ఓకేనా? ప్రతి మెథడ్లో 2 అని రాసిన. ఇన్ఫార్మల్ మెథడ్స్లో 2 ఉంటాయి, ఆడియోక్ రివ్యూస్, పేర్ ప్రోగ్రామింగ్. ఆడియోక్ రివ్యూస్ అంటే ఏంటిది? ఇది ఒక అన్స్ట్రక్చర్డ్ అండ్ స్పాంటేనియస్ రివ్యూ. ఇది ఏంటంటే ఏదైతే టీం ఉంటుందో వాళ్ళంతా క్యాజువల్గా మెంబర్స్ అండర్ చెక్ ఈచ్ అదర్ వర్క్. దిస్ నోట్ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ డాక్యుమెంటేషన్. ఈ ఆడియోక్ రివ్యూలో ఏం జరుగుతుందంటే, ఏదైతే టీం ఉందో ఆ టీంలో ప్రతి ఒకడు ఇంకొకరు వాడుకు ఒకరొకరు చెక్ చేసుకుంటూ ఉంటారు క్యాజువల్గా. దీంట్లో ఏ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఉండదు, డాక్యుమెంటేషన్ కూడా ఏం చేయరు. దాన్ని ఆడియోక్ రివ్యూ అంటారు. ఇది ఒక అన్స్ట్రక్చర్డ్ రివ్యూ. పేర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ పేర్ ప్రోగ్రామింగ్లో 2 డెవలపర్సే ఉంటారు. ఇది ఇద్దరు కలిసి పనిచేస్తారు. దేనికోసం? ఒక వర్క్ స్టేషన్లో పనిచేస్తారు అనమాట.
టూ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు ఒక వర్క్ స్టేషన్లో. ఒకడు కోడ్ రాస్తాడు, ఒకడు వన్ రైట్స్ విత్ ద కోడ్ వైల్ ద అదర్ రివ్యూస్ ఇట్ ఇన్ రియల్ టైం. అర్థమైంది కదా. పేర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? పేర్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఆర్ మెథడ్. ఈ మెథడ్లో ఏముంటుందంటే, రెండు డెవలపర్స్ ఇద్దరు కలిసి పనిచేస్తారు ఒక వర్క్ స్టేషన్లో. ఒకడు కోడ్ రాస్తాడు, ఇంకొకడు దాన్ని రివ్యూ చేస్తారు దాని రియల్ టైంలో. ఇది పేర్ ప్రోగ్రామింగ్. ఇవి రెండు ఇన్ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్లో మెథడ్స్ చెప్పవచ్చు మీరు. సరేనా. తర్వాత సెమీ ఫార్మల్ రివ్యూస్లో వాక్ త్రూస్ ఉంటుంది, టెక్నికల్ రివ్యూస్. వాక్ త్రూస్లో ఏమవుతుందంటే, ఒక ఆటర్ అనొచ్చు, లేకపోతే ఎవరైతే కోడ్ రాసినోడు ఉంటాడు కదా డెవలపర్, ఆడిని ఆటర్ అనొచ్చు. సో ఈ ఆటర్ ఏం చేస్తారంటే, ఆ వర్క్ ప్రొడక్ట్ గైడ్స్ని టీమ్ త్రూ ద డాక్యుమెంటేషన్ అండ్ కోడ్. ఆడు చేసిన ప్రొడక్ట్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్ కోడ్, ఆ కింద ఉన్న టీమ్ మెంబర్స్ కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ, యూజర్స్ కానీ ఇచ్చి ఇది ఇట్లుంటుంది ఇది ఉంటుంది వాళ్ళకి నేర్పిస్తారు, గైడ్ చేస్తారు అనమాట. ఆ టీమ్ మెంబర్స్కి ఒక టీమ్ కానీ ఇస్తాడు, లేకపోతే స్టేక్ హోల్డర్ కానీ ఇస్తాడు. ఈ ఆటర్ అనేటోడు, డెవలపర్ అనేటోడు ఒకడు ఏం చేస్తాడు, డెవలప్ చేసినోడు. ఈ ఆటర్ మనోడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ కింద ఉన్న టీం కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి చూపిస్తారు, ఇది ఇట్లుంటుంది. ఎలా గైడ్ చేస్తారంటే, త్రూ డాక్యుమెంటేషను ఆ కోడ్ అని వాళ్ళకి గైడ్ చేసి ఏం చేస్తాడు, ఎక్స్ప్లెయినింగ్ దేర్ థాట్ ప్రాసెస్ అండ్ అంత ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అర్థమైంది కదా. ఈ ఆటర్ ఏదైతే డెవలపర్ ఉండో ఏం చేస్తుండు, కింద ఉన్న మెంబర్స్ ఒక టీంకి వాడి ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, గైడ్ చేస్తున్నాడు త్రూ డాక్యుమెంటేషన్. గైడ్ చేసుకున్నాక ఈ టీం నుంచి తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఇదే వాక్ త్రూ అంటే. తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, బట్ నాట్ ఫార్మల్లీ డాక్యుమెంట్. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు కానీ దాన్ని డాక్యుమెంట్ చేయడు ఫార్మల్గా. తర్వాత టెక్నికల్ రివ్యూస్ అంటే ఇది మోర్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనమాట. టెక్నికల్ రివ్యూస్ వాక్ త్రూ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పియర్స్, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆ వర్క్ ప్రోడక్ట్ని ఎగ్జామిన్ చేస్తారు, ఆఫ్టెన్ ఇన్ ఏ మీటింగ్ టు ఐడెంటిఫై డిఫెక్ట్స్ అండ్ డిస్కస్ ఇంప్రూవ్. ఒక మీటింగ్లో ప్రతిసారి దాన్ని ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటారు. ఆ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే డిస్కస్ చేసుకుంటారు. ఇది టెక్నికల్ రివ్యూస్లో జరిగేది. తర్వాత ఫార్మల్ రివ్యూస్ ఉంటాయి. 3 రకాలు ఉంటాయని చెప్పిన కదా, ఇన్ఫార్మల్, సెమీ ఫార్మల్, ఫార్మల్. ఇవన్నీ ఒక స్పెక్ట్రమ్ లోపల వస్తుంది. ఆ స్పెక్ట్రమ్ పేరే ఫార్మల్ స్పెక్ట్రమ్. ఓకేనా. ఇన్సెప్షన్. ఫార్మల్ రివ్యూస్లో ఇన్సెప్షన్స్ చూద్దాం. ఇది హైలీ స్ట్రక్చర్డ్ అనమాట అండ్ సింటమాటిక్ ప్రాసెస్. ఇక్కడ వేర్ ద వర్క్ ప్రొడక్ట్ ఇట్స్ ఎగ్జామిన్స్ ఇన్ డీటెయిల్. ఏదైతే వర్క్ ప్రొడక్ట్ వీళ్ళు తయారు చేస్తారో దాన్ని మంచిగా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి, ప్లానింగ్ ఉంటుంది, దీంట్లో మంచి ప్లాన్ వేసుకుంటారు, ఎప్పుడు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎంత మెంబర్స్ ఉండాలి ఒక టీంలో, ప్లానింగ్ చేస్తారు, ఇంకా ప్రిపరేషన్ చేస్తారు, ఇన్సెప్షన్ చేస్తారు, మీటింగ్ రీవర్క్ చేస్తారు అండ్ ఫాలోఅప్. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు, ఫాలోఅప్, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు, అలా. ఈ స్టెప్ ఈస్ డాక్యుమెంటెడ్. వాళ్ళు చేసిన ప్రతి స్టెప్ని డాక్యుమెంటెడ్ చేసుకుంటారు. అండ్ మెట్రిక్స్ ఆర్ కలెక్టెడ్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. ఏవైతే మీటింగ్లో పెట్టుకుంటారు కదా, ప్రతి మీటింగ్లో వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో వాటిని డాక్యుమెంట్ చేసుకొని దాన్ని మెట్రిక్స్ని కలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ప్రాసెస్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కదా వాళ్ళు. ఇదంతా ఇన్సెప్షన్ కిందకి వస్తుంది. ఇది ఒక ఫార్మల్ టెక్నికల్ రివ్యూ మెథడ్ టెక్నిక్. తర్వాత ఆడిట్స్. మెథడ్ అన్న టెక్నిక్ అన్న అంటే ఒకటే కదా, సో మీకు కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత ఆడిట్స్. ఈ ఆడిట్స్ అనేది ఇది ఒక ఎక్స్టర్నల్ రివ్యూస్. ఇది కేవలం ఆఫ్టెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ జరుగుతుంది. యాసెస్ ద వర్క్ ప్రొడక్ట్ అగ్నిస్ట్ స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. వర్క్ ప్రొడక్ట్ని యాక్సెస్ చేస్తారు. దేని అగ్నిస్ట్? స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అగ్నిస్ట్ ఒక వర్క్ ప్రొడక్ట్ని యాక్సెస్ చేసి బేసిక్గా ఒక అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ జరుగుతుంది. దిస్ కెన్ బి పార్ట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ రెగ్యులేటరీ ప్రాసెస్ అనమాట. ఓకేనా. దీన్ని ఆడిట్స్. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇన్ ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్.